హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు టెంపుల్ గైడ్. ఈరోజు మనం సందర్శించబోయే పుణ్యక్షేత్రం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామివారి దేవాలయం. శ్రీ ఓదెల మల్లికార్జున స్వామివారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల గ్రామానికి కొంత దూరంలో శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఓదెల మల్లన్నగా స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరజిల్లుతున్న ఈ ఓదెల మల్లన్న గురించి ఈరోజు చూద్దాం. ఈ ఆలయంలో వెలిసిన శివలింగానికి గల పురాణ గాథ ఏంటి, అసలు పురాణం ఏంటి, ఇంకా ఆలయ విశిష్ట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఓదెల మల్లన్న స్వామివారి ఆలయం బయట అవుటర్ వ్యూ. ఆలయానికి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామివారి గుడి ఉంది, దాన్ని సందర్శించినట్టు. ఈ ఆలయాన్ని సందర్శించాక ఇలా రైట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళాం. మీరు చూస్తున్నదే ఓదెల మల్లికార్జున స్వామివారి దేవాలయం. గర్భగుడికి ఆపోజిట్లో మల్లికార్జున స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూపిస్తాను అండి. మీరు చూస్తున్నది ఆ నంది మండపం. గర్భగుడికి ఆపోజిట్లో నందీశ్వరుడు. ఇలా రైట్ ఆ ఎదురుగా కనిపించేది గర్భగుడి. ముందుకెళ్దాం రండి. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో అతి పురాతనమైన ఆలయం ఓదెల మల్లన్న ఆలయం. తెలంగాణ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక ఈ మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఎందుకంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి చాలా దగ్గర పోలిక ఉన్నాయంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి పట్నాలు, బోనాలు వేసే మండపాలు. వచ్చిన భక్తులు ఈ మండపాల కింద పట్నాలు వేయడం కానీ బోనాలు చెల్లించుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా 2 మండపాలు ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ఓదెల మల్లన్న స్వామి ఆలయానికి గల ఈ 2 ఆలయాలకు ఒకే కాలం నాటివని ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలో వెలిసిన శివలింగానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఆ విషయాన్ని పంతులు గారిని అడిగే తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క నిర్మాణం స్తంభ వర్ణ శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలం నాటిదని చెప్పబడింది. క్రీస్తు శకం 1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించారని
చారిత్రకారులు ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో మీకు ఎదురుగా కనిపిస్తున్న ఒక చిన్న టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. అలాగే ఈ ఓదెల సమీపంలో శివాలయం, హనుమాన్ టెంపుల్, మదన పోచమ్మ, బంగారు పోచమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సందర్శించవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడండి, టెంపుల్ లోపల ఉన్న చిన్న దేవాలయం. ఇది ఆ చిన్న దేవాలయం చూడండి. ఇక్కడికి రావడానికి ట్రైన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. బస్సు మార్గాలు కూడా చాలా అవైలబుల్గానే ఉన్నాయి. కరీంనగర్ నుండి పెద్దపల్లికి వెళ్ళే ప్రతి బస్సు ఓదెల మీదుగానే వెళ్తుంది. తప్పక విజిట్ చేయండి. ఇక స్థలపురాణానికి వస్తే ఇక్కడ స్వయంభూగా వెలిసిన మహాశివుణ్ణి పంకజ మునీశ్వరుడిగాను నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. ఆయన తర్వాత పూజలు చేసేవారు. ఇక శివలింగం పైన పెద్ద ఎత్తున పుట్ట పెరిగిపోయిందని, అయితే చింతగట్టు ఓదెల అనే రైతు సేద్యం చేస్తుండగా నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలిందని, ఆ తాగిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లుగా చెప్తారు. ఆ తాకిన గాయం ఇప్పుడు శివలింగంపై ఉన్నట్టుగా తెలుస్తుందట. ఒకసారి కాంతిరేఖలు విరజిమ్మి ఓంకార శబ్దం వినిపిస్తుందని ప్రతీతి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లన్న ఆలయంలో శ్రీ భ్రమరాంబ సమేతంగా మల్లన్న, ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, ఖండేశ్వర స్వామి ఆలయం, మేడలమ్మ, కేతమ్మల విగ్రహాలు కూడా ఉంటాయి. భ్రమరాంబదేవి అపరభక్తుడైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడని ప్రతీతి. ఎదురుగా చూస్తున్నది మల్లికార్జున స్వామి వారి గర్భగుడి. లోపలికి వెళ్దాం రండి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా బలిజ వంశానికి చెందిన మేడలాదేవి, యాదవ కులానికి చెందిన కేతమ్మల, ఖండేశ్వర స్వామిగా భక్తితో సేవించి ఆలయంలో లీనమైనాడు. మల్లికార్జున స్వామి వారి గర్భగుడిలోని శివలింగం చూడండి. ఈ దేవాలయంలో జరిగే జాతరకు పెద్దపల్లి జిల్లా నుండే కాక సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుండి రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని, జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, అగ్నిగుండం మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారని, జాతర సమయంలో భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటారని, పట్నాలు, బోనాలు, కోడమొక్కులు సమర్పించి భక్తులు తరిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో ఏటా ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 5 మాసాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే జూలై నెలలో జరిగే పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలతో ముగుస్తుంది. ఈ ఆలయంలో వీరశైలి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీశైల పండిత ఆరాధ్య పీఠానికి చెందిన గోత్రోద్భూతులైన మహేశ్వరులచే స్వామివారి నిత్య పూజలు నిర్వహిస్తారు. ఖండేశ్వర స్వామివారి ఆలయం ఆ పక్కనే కేతమ్మ, మేడలమ్మ వారి విగ్రహాలు.
అయ్యగారిని అడిగి తెలుసుకుందాం రండి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటిది, ఎలా ఉంటుందో అయ్యగారు చెప్పండి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఎలా వెలిసింది? ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంబా మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జునమీశానం నోమి బోధనవాసనం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి. మనకు చూసుకున్నట్లయితే కాలక్రమాన్ని అనుసరించి కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు ఉంటాయి. ఆ యుగాలలో మొదటిది కృతయుగం. కృతయుగానికి సంబంధించిన పంకజ మహర్షి ఇక్కడ స్వయంభుగా వేసినటువంటి స్వామివారిని పూజించి స్వామివారి లోపల లీనమయ్యాడు. తర్వాత త్రేతాయుగం వచ్చేసేసరికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రామగిరికిల పర్వత ప్రాంతం నుంచి ఇల్లంతకుంట పోవచ్చు మార్గ మధ్యలో ఇక్కడ ఉన్న స్వామివారు ఉన్నారని గ్రహించి స్వామివారిపై పుట్ట పేర్కొన్నందున ఆ పుట్టను మొత్తం తొలగించి లోపల ఉన్న స్వామివారిని పూజించారనే ప్రతిదీ. ఆ తర్వాత ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం కూడా వచ్చేసింది. కలియుగం ప్రారంభంలో ఎంత దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది. చింతకుంట వదలు అనే రైతు సేద్యం చేస్తూ సేద్యంలో భాగంగా స్వామివారితో పేర్కొన్నటువంటి పుట్టను కూడా దున్నే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో పుట్ట లోపల ఉన్న స్వామివారికి గాయం తగిలి స్వామివారికి రక్తస్రావం ఏర్పడింది. ఓకే, ఇక్కడ ప్రత్యేకతలు చెప్పండి స్వామి. ప్రతినిత్యం భక్తులు పట్నాలు, బోనాలు, కోడె, అన్న పూజలు చెల్లించుకుంటుంటారు. స్వామివారి స్వయంభుగా చెప్పబడుతున్నారు. చింతకుంట వదలు రైతు సేద్యం చేస్తుండగా స్వామివారు ఆలోచించారు కాబట్టి స్వామివారు స్వయంభుగా చెప్పబడుతున్నారు. స్వామివారికి కుడివైపున అమ్మవారు ధర్మపత్ని భ్రమరాంబాదేవి ఉంటుంది. అలాగే ఇటు సైడు మెడలాదేవి కేతమ్మ సమేత కండేశ్వర స్వామివారు కుమరవెల్లి దేవస్థానంలో ఉన్న మూల విరాట్ స్వామివారు కూడా మనకి సదృశ్రూపంగా కనిపిస్తూ ఉంటారు. ముడుపులు కడుతున్నారు కదా, అది ఎలాంటి ముడుపులు కడతారు అన్నట్టు? ఇక్కడ మనం కొమరవెల్లి, ఐనవోలు, ఓదెల ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు చూసినట్లయితే ప్రథమ స్థానం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఎందుకంటే స్వామివారు జన్మించింది ఇక్కడే. స్వామివారి యొక్క మాతృకైన నీలమాదేవి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారు ఇక్కడ జన్మించి ఇక్కడ నుంచి కొమరవెల్లికి, ఐనవోలు ప్రదేశానికి వెళ్ళడం ప్రతి. ఇక్కడ 3 రాక్షసులను ఖండించారు కాబట్టి స్వామివారిని మనం ఖండేశ్వర స్వామి అని పిలుచుకుంటాం. అంటే ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు కదా స్వామి, అది ఏ టైంలో జరుపుతారు? ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉగాది మొదలుకొని ఆషాఢ పూర్ణిమ వరకు సాగుతుంది. ఈ 3 నెలలు భక్తులు అత్యంత అధిక సంఖ్యలో వస్తుంటారు. పట్నాలు మరియు బోనాలు చెల్లించుకుంటూ అభిషేకాలు, అన్న పూజలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే కొమరవెల్లి మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో స్వామివారికి 2వ ఆదివారం రోజు పెద్ద పండుగ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. అగ్నిగుండాల మహోత్సవం కూడా జరుగుతుంది. అంటే నార్మల్గా ఏంటంటే రెగ్యులర్గా సండే ఉన్న వెనస్డే కూడా జరుగుతాయి అంటారు కదా. సంవత్సరం పొడవునా కూడా ప్రతి ఆదివారం మరియు బుధవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. వారు మొక్కుబడులు చెల్లించుకుంటూ పట్నాలు, బోనాలు సమర్పించుకుంటూ స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు, ప్రత్యేక విశేష పూజలు జరుపుకుంటూ ఉంటారు. కొమరవెల్లి మాదిరిగానే ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అంటే కులద్వైవంగా ఎవరైనా ఉంటారా ఇక్కడ? స్వామివారు ముఖ్యంగా చెప్పాలంటే యాదవులకు కులదైవం కాబట్టి యాదవులు ఎక్కువగా స్వామివారిని దర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. పూజారులు అంటూ ఎవరు ఉంటారు ఇక్కడ? వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరించి వీరశైవ ఆగమం ప్రకారం పూజారులు ఇక్కడ ఉంటారు, అష్టకత్వం నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రితో మొదలై ఈ జాతర పెద్దపట్నం అనే కార్యక్రమంతో ముగుస్తుందట. ఇది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలసెలుతున్న ఓదెల మల్లన్న గురించి. మళ్ళీ మరొక పుణ్యక్షేత్ర వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ రాజ్.